శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన ప్రభు రామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగానలోల గోవింద వెంకటరమణ గోవింద నాథోననాథ సదా వెంకటేశ స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ శ్రీ మహాగణపతయ నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః నమో వెంకటేశ. భక్తులందరికీ కూడా మొదటగా శ్రీ జెండా బాలాజీ ఆర్మూర్ జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి. ఈ రోజుకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యి మరి 7 రోజులు అయిపోయింది. ఈరోజు 8వ రోజు. రేపు శ్రావణ శుద్ధ ఏకాదశి ఆదివారము. మరి స్వామివారి యొక్క జెండా జాతర రేపు జరుగుతుంది. ఈరోజు కూడా అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క భక్తులు నిత్య కళ్యాణం అచ్చతోరణం ఈ యొక్క నానుడి ఈ యొక్క మాట కేవలం వెంకటేశ్వర స్వామివారికే వర్తిస్తుంది. కాబట్టి అలాగే భక్తులందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం లాగానే వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారము అదేవిధంగా దశమి నాడు మరి మొక్కుబడులు చెల్లించుకోవడానికి అదేవిధంగా మొక్కుకోవడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుండే మరి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కోసము దర్శనం కోసము బయలుదేరారు. ఉదయం నుండి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రేపు కూడా ఇలాగే ఆ యొక్క ఆదివారం కావున మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. అదే కాబట్టి రేపు కూడా అత్యంత వైభవంగా స్వామివారి జాతర జరుపుకొని రేపు సాయంకాలం వరకు ఆరంభం నుండి జెండా అదేవిధంగా స్వామివారు బయలుదేరి మరి అంకాపూర్కు చేరుకోవడం జరుగుతుంది.
ఆ తర్వాత అంకాపూర్ వాళ్ళు ఆ యొక్క స్వామివారిని జెండాను తీసుకొని అక్కడ కొన్ని రోజులు ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే ఈ యొక్క సర్వ సమాజ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జెండా బాలాజీ ఉత్సవాలకు రేపటి జాతరకు మరి అన్ని కార్యక్రమాలు అన్ని సదుపాయాలు కూడా మరి చేయడం జరిగింది. కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారికి అనుగ్రహం పొందడానికి అంతే వైభవంగా వచ్చి మీ మొక్కులు చెల్లించుకుంటూ మరి ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ స్వామివారికి అనుగ్రహం పొందగలరని ఆశిస్తూ ఉన్నాము. నమో వెంకటేశ, జై శ్రీమన్నారాయణ. వెంకటేశ, మన జెండా బాలాజీ నవరాత్రోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా ఎలాగైతే జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా సర్వ సమాజ్ వారి అధ్యక్షతలో ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అన్ని యజ్ఞాలు, యాగాలు, దర్శనాలు, సుప్రభాత సేవలతో సహా అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలకు నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా స్వామివారిని సేవించుకుంటున్నాను. ఇతోధికంగా నాకు తోచినటువంటి విధంగా స్వామివారి సమయానికి వచ్చి కార్యక్రమాలు పాల్గొనడం నా పూర్వజన్మ విశేషమని భావిస్తూ ఉన్నాను. ఈ రకంగా మరి భక్తులందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారందరికీ శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుతూ రేపు కూడా జాతర విషయంలో భక్తులందరూ కూడాను తప్పకుండా సకాలానికి విచ్చేసి కార్యక్రమంలో ఆ స్వామిని సేవించుకొని ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. ఉదయము ప్రతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నుంచి మొట్టమొదలు 5 గంటలకే మరి రికార్డు వేయకుండా, అంటే మైకులో రికార్డు వేయకుండా బ్రాహ్మణులు ఒక 10 మంది బ్రాహ్మణులు కలిసి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకే సుప్రభాత సేవ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రేపు కూడా 5 గంటలకు సుప్రభాత సేవ ఉంటుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులు ఈ యొక్క విషయాన్ని గమనించుకొని రావచ్చును. తొందరగా దర్శనం చేసుకుంటే కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉండదు. నమో వెంకటేశ.